వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్, శంషాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాధ్యతలు స్వీకరించిన నారాయణ, రాజధానిపై ఏపీ మంత్రి కీలక ప్రకటన. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం, ఫైల్పై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి నారాయణ. సిసిఎస్ ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపాటు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు, శాంతి భద్రతల పరిస్థితిపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళ్లనున్నట్లుగా రాజా సింగ్ ప్రకటించడంతో మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ను పోలీసులు మియాపూర్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలో జంతు వధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నర్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలకు పోలీసులు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లర్లలో పలు దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామిలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీజేపీ పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కానింగ్ అయింది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఏమవుతుందని చెప్పేసి అక్కడ పిలుస్తున్నాడు. అయితే పోలీసు క్యాబిన్లోకి వెళ్ళి, ఎస్ఐ క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడినాడు. మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకుంటే ఇదంతా ఏది ఉన్నదని బయట పంపించేసి పోలీసులతో ఇలాంటి చేయడం స్టార్ట్ చేసి ఆయన మొత్తం ఘోరంగా నలుగురు కాన్స్టేబుల్ కలిసి కొట్టేసి ఆయన మెదక్ ఇంటికి వెళ్ళాడు. ఫోన్ నెంబర్ మెదక్ అల్లర్లపై, అదేవిధంగా రాజా సింగ్ అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు. శ్రీనివాస్. రహీం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముంబై నుండి వచ్చినటువంటి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి మియాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ లో జరుగుతున్నటువంటి అల్లర్లలో గాయపడ్డటువంటి బీజేపీ కార్యకర్తలను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తానని రాజా సింగ్ ఒక ప్రకటన చేశారు. అయితే అక్కడ ఉన్న
సమస్య, శాంతి భద్రత సమస్య తీవ్రంగా ఉంది. ఈ రోజు బీజేపీ నాయకులు కూడా మెదకు బంద్కు పిలిపించారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ మెదకు వెళ్లడం మంచిది కాదు అని ముందస్తు సమాచారం ఇచ్చారు. అయినా కూడా రాజాసింగ్ నేను మెదకు వెళ్తాను, అక్కడ గాయపడ్డటువంటి బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వాళ్ళని పరామర్శిస్తానని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే ముంబై నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకొని మియాపూర్ లోని ఒక ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా మెదక్లో జరిగిన 2 వర్గాల మధ్య జరిగిన అల్లర్లో 2 వర్గాల్లో కొంతమంది గాయపడ్డారు. ముఖ్యంగా బీజేపీ నాయకులను పరామర్శిస్తాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తాను అని ప్రకటన చేయడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి శాంతి భద్రతల సమస్య కావడం, ఈ రోజు బీజేపీ నేతలు అక్కడ బంద్కు పిలుపు ఇవ్వడం వల్ల 144 సెక్షన్ విధించింది. ఈయన వెళ్లడం వల్ల అక్కడ మరో సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అక్కడ చాలా సెన్సిటివ్ గా ఉన్న ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు కానీ ఎవరు కానీ మేము అనుమతించామన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. 144 సెక్షన్ విధించిన సమయంలో గ్రూపులు కానీ గుంపులు కానీ బహిరంగ సభలు కానీ పెట్టకూడదు. అలాంటి సమయంలో రాజాసింగ్ రావడం వల్ల మరింత శాంతి భద్రత సమస్య ఏర్పడమే కాకుండా ఒక వర్గానికి మద్దతు తెలపడం వల్ల మరో సమస్య తలెత్తుతుందన్నటువంటిది భావించి ముందస్తుగానే పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. రహీం. శ్రీనివాస్, అంటే మెదక్లో అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ 2 వర్గాల మధ్య దాని మీద స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఈ గొడవ కారణం ఏంటి ప్రధానంగా? ముఖ్యంగా ఒక మతానికి చెందినటువంటి ఫెస్టివల్ ఉండడం వల్ల అక్కడ గోవధ జరుగుతుంది అన్నటువంటిది కొంతమంది బీజేపీ ఇతర ధార్మిక సంస్థలు కొంత గోవధ చేయకూడదు అన్నటువంటి విషయం మీద కొంత వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇటు 2 వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కొంతమంది బీజేపీ నాయకులు అందులో గాయపడ్డారు, వారిని ఆసుపత్రిలో చేర్చారు. అదే విధంగా మరికొంత మందికి వేరే వర్గానికి చెందినటువంటి వాళ్ళకు కూడా ఘర్షణలో వాళ్ళు కూడా గాయపడ్డారు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడం వల్ల ఇక్కడ శాంతి భద్రత సమస్య ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వారు వాళ్ళ ఫెస్టివల్లో వాళ్ళ ఆచారం ప్రకారం గోవాగా కానీ ఇతర జంతువుల వధ కానీ జరుగుతుంది, అట్లాంటి దానిలో ఈ మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం మీదనే కొంతమంది వాదిస్తుండగా, లేదు గోవధ చేయకూడదు, చట్టరీత్యా గోవధను నిషేధించింది, ఈ సమయంలో ఇష్టారాజ్యంగా గోవధ చేస్తున్నారు అన్నటువంటి మరో వర్గం వాదించి ఈ 2 వర్గాల మధ్య నిన్న జరిగినటువంటి అంశం మీద వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మెదకులో పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయని చెప్పవచ్చు. ఈ 2 వర్గాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడులు ఘర్షణలు జరిగాయి. ఈ సమయంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి నాయకులను కానీ ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఏ సంస్థ ప్రతినిధులను కానీ అనుమతించమన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్పడమే కాకుండా 144 సెక్షన్ విధించారు. అదే విధంగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి మీద దాడులు జరిగాయన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మెదకును జిల్లా మొత్తం పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో పూర్తిగా వాళ్ళు బంద్ పిలిపించారు. ఈ బంద్లో భాగంగానే ఈ రోజు మరింత అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న దృష్టితోనే రాజాసింగ్ ను అక్కడికి అనుమతించలేదు. ఆయనను ముందుగానే హెచ్చరించారు, అక్కడే వెళ్ళకూడదు అన్నటువంటి వాటిని కూడా ధిక్కరించి రాజాసింగ్ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అరెస్టు చేశారని చెప్పవచ్చు. రహీం, అంటే దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అలాంటి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది శాంతి భద్రతకు సంబంధించి? ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే పోలీసు భద్రత ఏర్పాట్లు చేసింది. అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా మొత్తం 144 సెక్షన్ విధించింది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని చాలా సీరియస్ గా అయింది. ప్రత్యేక పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 144 సెక్షన్ విధించింది. ఎవరు ర్యాలీలు తీసినా, ఎవరు ఊరేగింపులు చేసినా పెద్ద ఎత్తున గుమ్మి కూడిన వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా పోలీసులు తమ మెదకులు తమ కంట్రోల్లో ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. రహీం. గ్రేట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ను వైదొలగమనడానికి నువ్వెవరని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగ పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు. కేసీఆర్పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడం అంటేనే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం తెరమీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని, దామచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానికంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్తో యూనిట్ 3 రూపాయలకే విద్యుత్ లభిస్తుందని, యాదాద్రి థర్మల్ పవర్తో రాష్ట్ర ప్రజానికంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పడి విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిసిఐడితో చేపిస్తే కక్ష సాధింపు కింద భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పన్నారు. ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని వదిలేది లేదని మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల. ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని పనిలోకి తీసుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం తరపున 2.5 లక్షలు, రైస్ మిల్లు తరపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇల్లు ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు
బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమైంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్లో ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా నేడు తనను గుర్తించడం లేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక నేతలు. కాంగ్రెస్లో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలను నేడు సీఎం రేవంత్ అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సమన్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. ఇందిరాగాంధీ కోరిన విధంగా పేద ప్రజలకు ఇళ్లను కేటాయించాలని, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా నేను ఫుల్ కోఆపరేషన్ చేశా. అదే విధంగా బట్టికి కూడా ఫుల్ కోఆపరేషన్ చేశా. బట్టికి నేను చాలా సాయం చేశా. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారా లేదా, నాకు సరి అయిన గౌరవం ఇస్తారా లేదా నేను ఆలోచన చేయ. బడుగు బలైన వర్గాల వారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను పోయి వారికి న్యాయం గురించి పోరాడతా. అదేవిధంగా బట్టి నిన్న ఆయన బర్త్డే ఉండే 2 సార్లు ఫోన్ చేశా ఆయనకు గ్రీటింగ్ చెప్తామని, లేవకుంటే ఆఖరికి ఏది వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అంటే నేను ఎవరి మీద కక్ష సాధింపు కాదు, నా జీవితంలో ఒకటే ఆశ, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచన. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్ తూచా తప్పకుండా చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నది. తప్పనిసరిగా నేను సాయం, నాకు పదవులు ఇప్పుడు గత 8 ఏళ్ల నుంచి ఏ పదవి లేకున్నా హనుమంతరావు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంతరావు. ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి రెండో రోజు కూడా ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ను కలిసి ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని లోకేష్ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ కోరింది. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కరించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కలెక్టర్గా విధులు నిర్వర్తించిన నారాయణ రెడ్డి రిలీవ్ కావడంతో జైన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతీక్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి కలెక్టర్లను శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. వికారాబాద్ జిల్లా తనకు నచ్చిందని, సంతృప్తిగా విధులు నిర్వహించి వెళ్తున్నట్లు తెలిపారు కలెక్టర్ నారాయణ రెడ్డి.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన అక్రమ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపటంతో యథేచ్ఛగా సాగిస్తున్న దందాకు కళ్ళెం పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. రాజకీయ నేతల పలుకుబడి అండదండలతో యథేచ్ఛగా సాగిస్తున్న దందాపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపడంతో బెంబెలెత్తిపోతున్నారు అక్రమార్కులు. 180 మందిపై చర్యలకు సిద్ధమయ్యారంటే ఏ మేర అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే మున్సిపాలిటీలో భవనాలు నిర్మించాలంటే అధికారుల పర్మిషన్ కంపల్సరీ. అలాంటి అనుమతులేమీ లేకుండా రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే తీరు సాగింది. అయితే ప్రభుత్వం మారటంతో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ కట్టడాలకు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఒక్కొక్కటిగా అనుమతులు లేని నిర్మాణాలు బయటపడుతున్నాయి. దీంతో చర్యలకు పూనుకుంటున్నారు ఆఫీసర్లు. అక్రమ కట్టడాలను అరికట్టేందుకు రంగంలోకి దిగిన మున్సిపాలిటీ అధికారులు 180 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 98 మంది భవన యజమానులకు కోర్టు నోటీసులను అందించగా 13 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరొకరికి 1,78,000 రూపాయలకు పైగా జరిమానా విధించారు. అయితే పట్టణంలోని ప్రజలందరూ భవన నిర్మాణాలు చేపట్టే ముందు, స్థలాలు కొనే ముందు వాటికి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ భవనాల టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా చూసుకొని కొనుగోలు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు సూచించారు. మున్సిపాలిటీలో అనేక కట్టడాలు జరుగుతున్నాయి. ఈ కట్టడాలు ఏమి కూడా ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకుండా, ఆర్డర్స్ లేకుండా కేవలం అధికారులు, ఈ రాజకీయ నాయకుల యొక్క వెనుకొండి వ్యవహారం చేసి ఈ కట్టడాలని నిర్మాణానికి ఆ పర్మిషన్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేనికి కూడా ఇలా ప్లాన్ లేకుండా కడుతున్నారంటే దాని నామ్స్ లేకుండా దానివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది దారుణం. గత గవర్నమెంట్లో ఈ రకంగా ప్రోత్సహించి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకి కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పైకి తీసి ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయో వాళ్ళందరినీ బయట పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. చాలా కాలంగా నర్సాపురం మున్సిపాలిటీలో అనేక కట్టడాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో మున్సిపల్ సంబంధిత అధికారులు అనాధికారికంగా పర్మిషన్లు కానీ లేదా అనాధికారికంగా కట్టడాలు కానీ జరుగుతున్నాయి. దీని మీద సంబంధించి సంబంధిత అధికారులు దృష్టికి వచ్చినప్పుడు అనాధికారిక పర్మిషన్ కట్టడాలు జరిగినప్పుడు వాటికి నోటీస్ ఇస్తున్నారు. తర్వాత యథావిధిగా కట్టడాలను కూడా కట్టడం కూడా జరుగుతుంది. మరి సంబంధిత అధికారులు సంబంధిత పర్మిషన్ లేకుండా ఇట్లాంటి కట్టడాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఫైర్ ప్రమాదం కానీ ఏ ప్రమాదం జరిగినా కానీ ప్రజల ప్రాణాలు నష్టపోతారు. మరి సంబంధిత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అక్రమ కట్టడాలు లేకపోతే అక్రమ అంతస్తులు పెంచే విధంగా మున్సిపల్ సంబంధిత అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇస్తున్నారని ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు చూస్తున్నాం మనం దుబాయ్ ఇట్లాంటి అత్యున్నతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా నిన్ననే ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి మన భారతదేశం పౌరులు కూడా చనిపోవటం జరిగింది. మరి ఫైర్ పర్మిషన్ కానీ లేకపోతే అక్కడ ఫైర్ ఇంజిన్ తిరగటానికి కానీ ఎట్లాంటి పర్మిషన్లు కూడా లేకుండా ఎత్తైన కట్టడాలకి అంతస్తులు ఇవ్వడానికి ఏ రకమైన అధికారాలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు కూడా మేము ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. నర్సాపురం మున్సిపాలిటీ ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు మున్సిపల్ ఆఫీస్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకారము మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఏదో పొలిటికల్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఇంకోటో బిల్డింగ్ కట్టుకుంటే దానివల్ల మీకు ఎంత నష్టం అనేటువంటిది మరి ఈరోజు మేము ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళని వెంటనే వాటికి సంబంధించి చాలా అక్రమ కట్టడాలు అంటే డీవియేషన్తో కట్టినటువంటి కట్టడాలు ఇట్లాంటివి గమనించి దాదాపు 181 భవనాలకు సంబంధించి తాకీదులు జారీ చేశాం. పిఓ నోటీసు, సిఓ నోటీసు, కన్ఫర్మేషన్ నోటీసులు ఇచ్చాము. మరి ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు వీటిలో ఒక 98 భవన యజమానులకు మేము ఛార్జ్ షీట్ అంటే కోర్టులో కేసులు ఫైల్ చేశాం. 98 కేసులు నమోదు చేశాము. ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు మున్సిపల్ ఆఫీస్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకారము మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఏదో పొలిటికల్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఇంకోటో బిల్డింగ్ కట్టుకుంటే దానివల్ల మీకు ఎంత నష్టం అనేటువంటిది మరి ఈరోజు మేము ఇలాంటి
కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళని వెంటనే వాటికి సంబంధించి చాలా అక్రమ కట్టడాలు అంటే డీవియేషన్తో కట్టిన నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై పిరిడి చెంప పగలగొట్టాడు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జరిగింది ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్వాలీ నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ జంట దూకడం చూసిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ మత్స్యకారుడు నదిలోకి దూకి వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అతడు ప్రేమికుడి చెంప పగలగొట్టాడు. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. యువతి కొంత అస్వస్థతకు గురైంది. అయితే వారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్ క్లబ్లో జరిగింది. కఠినమైన క్రమశిక్షణ రామోజీరావు మొదటి లక్షణమని అన్నారు. 39 సంవత్సరాలు చైర్మన్తో కలిసి ప్రయాణించారని గుర్తు చేశారు. విశిష్ట గుణాలు మేలు కలయిక రామోజీరావు అని కొనియాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారని చెప్పారు. రామోజీ జీవితం నుంచి కొన్ని నేర్చుకొని మనం పాటించిన మంచి విజయాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాల్లో అంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమంటే పసిగట్టే లాంటి ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసి, ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితమే నెట్వర్క్ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 1974లో విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించినప్పుడు కరీంనగర్ లాంటి హుజూరాబాదు, జమ్మికుంట, జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్ లాంటి ప్రదేశాల్లో విలేకరులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంటే అక్కడేదో మన చుట్టుపక్కల ప్రచురణ కేంద్రం చుట్టుపక్కలనే కాకుండా అంత రిమోట్ ఏరియాస్ నుంచి కూడా వార్తలు తెప్పించి అవన్నీ కూడా చేశారు. అట్లాంటి వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు ఎప్పుడు అంటుంటారు, అబ్దుల్ కలాం అంటే నాకు బాగా అసూయ, ఆయన పనిచేస్తూ ఉరిగిపోయాడు. ఆయన ఒక సభలో మాట్లాడడానికి వెళ్తూ టపీమని పడిపోయి చనిపోయారు. నాకు ఆయన అంటే ఆదర్శం. నాకు కూడా నేను పని చేయలేని రోజు ఈ ప్రపంచంలో ఉండకూడదు అని ప్రగాఢంగా వాంఛించి, ఇప్పుడు కాదు గత 30 సంవత్సరాలుగా పదే ఆ మాట చెప్తూ వాంఛించి చివరికి అట్లా పనిచేస్తూనే రాలిపోయినటువంటి మహనీయుడు రామోజీరావు గారు. పత్రికల్లో ఒకే రకమైన భాష వాడాలి. మనం ఒక వార్తకి ఒక భాష వాడి రెండో వార్తకి ఇంకో భాష వాడడం అనేది సబబుగా దాని ఒక శైలిని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈనాడు వాళ్ళు. అది కూడా పత్రికా రంగంలో చాలా పెద్ద మార్పు ప్రింట్ మీడియాలో. దీనికి కూడా ఆద్యులు పెద్దలు రామోజీరావు గారు. 74లో ఒక పత్రిక ఎందుకు పెట్టకూడదని అదంతా చెప్తారు, మనం చూసినవి కాదు. అట్లొక ప్రత్యేకమైన సందర్భంలో పత్రిక పెట్టి ఒక ఛాలెంజ్గా సవాల్గా తీసుకొని దాన్ని ఇంత దూరం 50 సంవత్సరాల దూరం ఒక మారుమూల ప్రాంతాలకి మండల స్థాయిలో విలేకరులు జర్నలిస్టు ఉండడానికి కారణం కూడా రామోజీరావు గారు. 1/2 శతాబ్దం పాటు ఒక పత్రిక నంబర్ 1గా నిలిపిన ఏకైక వ్యక్తి రామోజీరావు. దారులు వేసిన వ్యక్తి రామోజీరావు. రామోజీరావు గారి పట్టుకున్నది సాధించాలన్న తత్వం. దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెలుగుకు రావటానికి ఎన్టీ రామారావు ఎంత ప్రాధాన్యత ఎంత తీసుకొచ్చాడో తెలుగు జర్నలిజానికి, తెలుగు అనే దానికి కలకత్తాకు పోతే ఏ పేపర్ చెప్తాం? ఆనంద్ బజార్ పత్రిక. కేరళకు పోతే మలయాళం మనోరమ. ఇట్లా ఏ రాష్ట్రానికి హిందీ పత్రికలకు పోతే 2 పత్రిక పేర్లు చెప్పుకుంటాం. తెలుగు పత్రికకు ఆ రీతిలో జాతీయ స్థాయిలో ఒక స్థానం
కల్పించగలిగిన వారు రామోజీరావు. నేను ఈనాడిని ఛాలెంజ్ చేసిన పత్రికలు అంటే వార్త కానీ ఉదయం కానీ అంత చిత్తుగా ఛాలెంజ్ చేసిన పత్రికల్లో పనిచేశాను. కానీ ఇప్పుడు కూడా ఈనాడు కానీ రామోజీరావు కానీ ద్వేషించలేదు. ఎందుకంటే ఆయన తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పారు. తెలుగు జర్నలిజాన్ని కాదు, తెలుగు భాషకి చాలా పెద్దపీట వేశారు. తెలుగు సినిమాకి ఎంతో కృషి చేశారు. మొత్తం సినిమా రంగానికే ఫిలిం సిటీ కట్టి ప్రపంచంలో కల్లా ది వరల్డ్ వన్ అండ్ ఓన్లీ ఫిలిం సిటీ ఇన్ ది వరల్డ్ నిర్మించారు. ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన తెలుగు వారికే కాకుండా భారతీయులందరికీ కూడా ఆయన తెలిసిన వ్యక్తి అయ్యారు. ఇప్పుడు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఆయన సంతాపాలు పంపించారంటే, ఆయన పద్మవిభూషణ ఇచ్చారంటే ఆయన మొత్తం దేశానికి మొత్తానికి తలమానికైనటువంటి వాడు. మీడియా ప్రపంచంలో, సినిమా ప్రపంచంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.